శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము నుండి ఈవేళ మనం 40వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైన్ముక్తం ఏదేభిః స్యాత్ త్రిభిర్గుణైః. భగవానుడు చెబుతూ ఉన్నారు, ప్రకృతి మాయ నుండి పుట్టినవవు ఈ 3 గుణములతో కూడి ఉండని వస్తు ఈ భూలోకమును గాని స్వర్గలోకమందు గాని దేవతల యందు గాని ఎచటను లేదు అర్జున అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ముల్లోకములందలి ప్రతి వస్తువును సత్వరజ తమస్సులను ఈ 3 గుణములతో కూడి ఉండుననియు ఆ గుణములతో కూడి ఉండని వస్తువు జీవన్ముక్తుడు తప్ప ఏదియు ఈ ప్రపంచమున లేదనియు చెప్పుతున్నారు. జీవన్ముక్తులకు మహనీయులు తప్ప తక్కిన వారందరూ ఏదియో ఒక గుణముతో కానీ గుణములతో గాని కూడి ఉన్నవారే స్వర్గలోకములోనున్న వారును త్రిగుణములతో కూడిన వారే అనియు భగవానుడు చెబుతూ ఉన్నాడు. వాని నుండి విడుదల పొందిన వారు కాదని ఈ శ్లోకమున భగవానుడు చెప్పారు. కాబట్టి వారును బంధముననున్న వారే, వారును ఎప్పటికైనను జ్ఞానాదులను బడసి గుణరహితులు ముక్తులు కావలసి ఉన్నారు. ఎవరైనా సరే దేవలోకమైన బ్రహ్మలోకమైన ఇంద్రలోకమైన ఏ లోకమైన 7 14 లోకాలలో ఎక్కడైనా కానీ జీవన్ముక్తుడు తప్ప ఇంకెవరు కూడా ఈ 3 గుణములను మీరినటువంటి వాళ్ళు కాదు. 3 గుణములకు 3 దేహములకు 3 అవస్థలకు దేనికో ఒకదానికి లోనై ఉంటారు అందరూ కూడా. జీవన్ముక్తుడు అట్లా కాదు. జీవిస్తూ ఉండంగానే ముక్తిని పొందినవాడు గుణములకు అతీతుడై త్రిదేహములకు అతీతమై 3 అవస్థలకు అతీతమై జీవిస్తూ ఉంటాడు. వాడే జీవన్ముక్తుడని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. ప్రకృతి జైహి అని చెప్పినందువలన ఈ 3 గుణములకు ఉత్పత్తి స్థానము ప్రకృతి లేక మాయ లేక అజ్ఞానము అని కూడా అనవచ్చు అని మనకు స్పష్టమవుతున్నది. ఈ 3 గుణములలో ఏది ఉన్నను వారింకను ప్రకృతిలో కూడి ఉన్నవారే అని తాత్పర్యం కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయము చేతను అభ్యాస ప్రాబల్యము చేతను దాటి సత్వగుణము యొద్దకు వచ్చి క్రమముగా ఆ సత్వగుణాన్ని కూడా దాటి గుణాతీత ఆత్మస్థితిని పడయవలెను. అది నిజమైనటువంటి మోక్ష స్థితి అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉంది. సత్వాది త్రిగుణములు దేని నుండి పుట్టినవి అంటే ప్రకృతి నుండి పుట్టినవి. అదే మాయ అజ్ఞానము ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఈ గుణములతో కూడని వస్తువు ఏదైనా ఈ ప్రపంచమున కలదా అనే ప్రశ్న మొదలైనప్పుడు కలదు. ఏది అంటే జీవన్ముక్తుడు తప్ప మిగతా ఎవరు కూడా దీనికి మినహా కాదు. ఒక జీవన్ముక్తుడు మాత్రం ఈ గుణములకు మీరినటువంటి వాడు అని మనకు తెలియబడుతున్నది. ఇట్టి స్థితి ఈ లోకమందేనా లేక తదితర లోకములందు కూడానా అన్నప్పుడు స్వర్గాది ఇతర లోకములందును దేవతలందును ఇది పరిస్థితి. లోకములో జనులకు వారి వారి గుణములను బట్టి కర్మములు విభజింపబడినవని భగవానుడు చెబుతాడు. దాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. 41వ శ్లోకమున సర్వం సద్గురుపాదార్పణమస్తు. జై గురుదేవ.